అయితే దానిని గూర్చి ఈరోజు మనము ధ్యానము చేయాలి. కాబట్టి లేఖన భాగంలో నుండి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో నుండి 30 నుంచి 31, 32 వచనాలు పాస్టర్ గారు వచ్చి చదివినిపిస్తారు. ఎఫెసీ పత్రికలో నుండి 4వ అధ్యాయంలో 3 వచనాలను మనము ధ్యానము చేయడానికి ఆశపడదాం. 3 వచనాలు. ఈ దినమునకు ఏర్పాటు చేయడం పాఠ్యభాగము ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30, 31, 32 వచనములు. 30వ వచనం ప్రారంభం విధంగా ఉన్నది. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకరి ఏడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. ఈ వాక్యం ఇంత పర్యంతం. ప్రియ సహోదరి సహోదరులారా, 2025 సంవత్సరంలో 11 నెలలు దేవుడు మన పట్ల అనేకమైన కార్యములు చేసి చివరి నెలలో మనలను ప్రవేశపెట్టిన దేవాది దేవుని గురించి మనము ఎంత ధ్యానించినా కూడా అది తక్కువే అవుతుంది. అయితే ఈ యొక్క 12 నెలల కాలంలో మన జీవితంలో ఏమైనా తప్పిదాలు ఉన్నాయా? ఉంటే వాటిని విసర్జించాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. చదివినటువంటి మూలవాక్యంలో నుండి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో నుండి మనము దేవుని వాక్యాన్ని పరిశీలన చేసినప్పుడు ఆ 30, 31, 32 వచనాల్లో ఒక ప్రాముఖ్యమైన విషయం మనకి తేటతెల్లమవుతూ ఉన్నది. ఏమిటి అని మనము గమనించినప్పుడు 31వ వచనం, సమస్తమైన ద్వేషమును, చూడండి, సమస్తమైన ద్వేషం, కోపం, క్రోధం, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. ప్రియులారా, గమనించండి, మనము చదివినటువంటి ఆ 3 వచనాల్లో 3 విషయాల గురించి ఈరోజు మనము తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది ద్వేషం, రెండవది కోపం, మూడవది క్రోధం. అంటే 3 ఈ 2025 సంవత్సరంలో ఈ 3 నీ జీవితంలో కానీ నీ బ్రతుకులో కానీ ఉన్నాయేమో పరిశీలన చేసుకోవాలి. అందుకనే దేవుని వాక్యము చెప్తున్నది, ఒకవేళ ఇవి నీకు ఉంటే వాటిని నీవు విసర్జించాలి, వదిలేయాలి. ఏమి వదిలేయాలి? ద్వేషం అంటే ఏమిటి? అసూయ. రెండవది కోపం, మూడవది క్రోధం, పగ. ఈ 3 వదిలేయాలి. ఏమిటి? అసూయ, కోపం, పగ. ఈ 3ని నీ వదిలేయాలి. ఎందుకు వదిలేయాలని వాక్యం చెప్తూ ఉన్నదో గమనించాలి మనం. లేదండి, నేను ఎప్పుడు అసూయ పడుతూనే ఉంటాను, మా బంధువులపైన, మా స్నేహితులపైన, మా రక్త సంబంధికులపైన, మా ఇరుగు పొరుగు వారిపైన నేను ఇలాగే అసూయతో ఉంటాను అని అనుకుంటున్నారా? లేదండి, నేను ప్రతి ఒక్కరి మీద కోపపడతానండి, నేను ఇలాగే కోపపడుతూ ఉంటా, నాకేమవుతుంది అని మీరు తలస్తున్నారా? ప్రతి ఒక్కరితో కూడా చిన్న చిన్న విషయాలకు కోపోద్రేకులైపోయి పగలు పెంచుకుని నేను ఇలా పగతోటే బ్రతుకుతాను అని మీరు భావిస్తున్నారా? అయితే దేవుని వాక్యము చెబుతున్న మాటలను మనము గమనించాలి. 3 విషయాలు మీకు స్పష్టంగా తెలియపరచాలని నేను ఆశపడుతూ ఉన్నాను.
మొదటిది అసూయ, రెండవది కోపము, మూడవది పగ. ఈ అసూయ, కోపము, పగ వల్ల లేఖన భాగంలో కొంతమంది పతనమైపోయారు, పాడైపోయారు. అయినా కూడా దేవుని వాక్యాన్ని ఎరిగినటువంటి ప్రజలుగా, లేఖన భాగాల్ని తరచూ చదువుతున్న వారిగా కూడా వీటిని వదలలేక ఈ మనుష్యులు తమకు తామే కష్టాలను కొని తెచ్చుకుంటూ ఉన్నారు. అవేమిటో మనము గమనించుదాం. మొట్టమొదటిది అసూయ. ఈ అసూయ అనేది ఎక్కడో బయటి వ్యక్తుల మీద కాదు కానీ, ఇరుగు పొరుగు వారి మీద కాదు కానీ, సొంత వారి మీదే అసూయ పెరిగిపోతూ ఉన్నదండి. మనము గమనించినట్లయితే ఆదికాండం 30వ అధ్యాయంలో 1-2 వచనాల్లో ఇద్దరు అక్కా చెల్లెళ్ళు కనపడుతూ ఉంటారు. ఈ రాహేలు, లేయా అనే అక్కా చెల్లెళ్లకు మధ్య అసూయ పుట్టింది. ఎందుకు పుట్టింది అని అంటే, ఈ రాహేలు జబ్బు కళ్ళది, లేయా జబ్బు కళ్ళది, రాహేలు అందగత్తె. కానీ ఇక్కడ ఈ జబ్బు కళ్ళదైనటువంటి లేయాకు బిడ్డలు పుట్టారు, అందగత్తె అయినటువంటి రాహేలుకి బిడ్డలు పుట్టలేదు. అయ్యో, నాకంటే ముందు మా అక్కకి బిడ్డలు పుట్టారని చెల్లెలు అక్క పైన అసూయను పెంచుకున్నది. చదవండి ఆ వాక్య భాగాన్ని. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్కయందు అసూయపడింది. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరి మీద పడిందంటే అక్క మీద అసూయ పడింది. చూడండి ప్రియులారా, ఈ యొక్క అసూయ అనేది చాలా భయంకరమైనది అని గ్రీకు తత్వవేత్త చెబుతూ ఉంటాడు. ఏమని అంటే, యూరోపిడియన్ అనేటువంటి ఒక గ్రీకు తత్వవేత్త అంటాడు, మనిషికి అసూయ ఉంటే అన్ని రోగాల కంటే పెద్ద రోగం అంట అసూయ. ఇలాంటి అసూయ అక్క మీద చెల్లెలికి వచ్చింది. కాబట్టి ఈ అసూయ వలన ఆ యొక్క రాహేలు వృద్ధాప్యం వచ్చే వరకు కూడా పిల్లలు పుట్టలేదు. గమనించండి ప్రియ సహోదరి సహోదరుల, అసూయ మనిషిని ఎంత పతనానికైనా తీసుకుపోతూ ఉంటుంది. అది మొదటిది. రెండవది కోపము. మనిషికి కోపము మంచిది కాదు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కానీ మనిషి ఏమి చేస్తున్నాడంటే కోపోద్రిక్తుడైపోతూ ఉన్నాడు. అయిన దానికి కాని దానికి, చిన్నదానికి పెద్దదానికి కోపముతో రగిలిపోతూ ఉన్నాడు మానవుడు. మరి ఆ కోపము వలన తన శరీరానికి రోగము తెచ్చుకుంటున్నాడు. ఎవరైతే అత్యధికమైన కోపముతో ఊగిపోతూ ఉంటారో వారి బీపీ ఫ్లక్చుయేషన్స్ తప్పిపోతూ ఉంటుంది, బీపీ పెరిగిపోతూ ఉంటుంది. అత్యధికమైన బీపీ వచ్చినప్పుడు ఏం జరుగుద్ది? రక్తనాళాలలో రక్తం గడ్డగట్టి గుండెకు రక్త సరఫరా తగ్గిపోతుంది. ఈ రక్త సరఫరా తగ్గిపోతే గుండెకి ఏమవుతుంది? గుండెపోటు వస్తూ ఉంటుంది. దేనికి ఈ పరిస్థితి అని అంటే కోపం. మరి అలాంటి కోపము కలిగినటువంటి ఒక వ్యక్తిని మనము చూసినప్పుడు ఆదికాండం 4వ అధ్యాయంలో ఆ వ్యక్తి కనపడతాడు. ఎవరు అనేది మనం ఆలోచించినప్పుడు అక్కడ కయ్యేను గారు కనపడతాడు. మరి కయ్యేనికి ఎందుకు అంత కోపం వచ్చింది అంటే, తమ్ముడైనటువంటి ఏబేలు దేవునికి అర్పించిన అర్పణ దేవుడు స్వీకరించాడు, కానీ ఈ కయ్యేను అర్పణ దేవుడు స్వీకరించలేదనట. దేవుని మీద కోపపడాలి కానీ తమ్ముడి మీద కోపపడ పెట్టండి. ఇప్పుడు ఈ తమ్ముడి మీద కోపపడి తమ్ముడిని హత్య చేశాడు, నరికి చంపేశాడు. దానికి కారణం ఏమిటి అని అంటే కోపం. ప్రియులారా, ఆలోచన చేయండి. మరి ఈ యొక్క కోపము చేత పాపము చేసినటువంటి ఆ యొక్క కయీను పరిస్థితి ఎలాగున్నది అని అంటే 4వ అధ్యాయంలో ఆదికాండం 12వ వచనంలో ఆ శాపం వచ్చింది ఆయనకి.
నీవు నేల చేతపరిచినప్పుడు నువ్వు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారము అది తన సారము ఇక మీదట నీకు ఇవ్వదు. అంటే ఏమవుతుంది? ఇప్పుడు నువ్వు చేసేటువంటి వ్యవసాయ భూమి పనికి రాకుండా పోతున్నది. అంతేకాదు, నీవు భూమి మీద పడుచు దేశదిమ్మరవైపోతావని దేవుడు శపించాడు. కారణం ఏమిటో తెలుసా? కోపం. ఈ కోపము చేత మరి ఆ కయీను చేసిన పాపము ఆయన మీదకి శాపముగా వచ్చింది. ప్రియులరా, గమనించండి. రెండో విషయం చెప్పాను మీకు, కోపము. మూడవది పగ. ఈ పగను కూడా మనము గమనించినప్పుడు ఆదికాండం 37వ అధ్యాయంలో 4వ వచనంలో ఆ పగ గురించి రాయబడింది. అంటే ఇప్పుడు యోసేపు యొక్క సోదరులు, అతని సోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు, చూసారా, తమ్ముడిని ఎక్కువగా తండ్రి ప్రేమించుట చూసినప్పుడు వారు అతని మీద పగబట్టారండి. చూసారా, ఎవరి మీద పగబట్టారు? తమ్ముడి మీద పగబట్టారు. అంటే అక్కడ రాహేలు అక్క పైన అసూయపడింది. తమ్ముడైనటువంటి ఆ యొక్క ఏబేలు పైన కయీను కోపపడ్డాడు. ఇక్కడ యోసేపు పైన అన్నలు పగబట్టారు. ఎవరికి ఎవరి మీద పగండి, ఎవరికి ఎవరి మీద కోపమండి, ఎవరికి ఎవరి మీద అసూయండి అని మనము గమనించినప్పుడు, ఈ లోకరీతిగా మనము పరిశీలన చేసినప్పుడు అయిన వారి మీదే కోపం, అయిన వారి మీదే పగ, అయిన వారి మీదే ద్వేషం. మరి ఇప్పుడు తమ్ముడు పైన పగబట్టినటువంటి అన్నలు ఆయన్ని చంపాలనుకున్నారు. ఆయన వస్త్రం చించేశారు, గోతిలో పడేశారు. మళ్ళీ రియలైజ్ అయ్యారు, గోతిలో పడేస్తే మనకేం కలిసి వస్తుంది? అమ్మేస్తే డబ్బులు వస్తాయి అని అమ్మేశారు. దీని అంతటికి కారణం ఏమిటి తెలుసా? పగ. ఈ లోకరీతిగా కూడా మనుష్యులు చిన్న చిన్న విషయాలకి ఒకరిపైన ఒకరు పగ పెంచుకుంటూ ఉన్నారు. మరి ఆ పగ పెంచుకున్నటువంటి కారణం చేత వారికి కలిసి వచ్చే ప్రయోజనం ఏమన్నా ఉంటుందంటే ఏమీ ఉండదు, చెడ్డ పేరు వేసుకోవటం తప్ప. కానీ ఈ మానవులు అసూయ ద్వేషాలతో రగిలిపోతూ ఉన్నారు. ఈ మానవులు కోపంతో ఉద్రిక్తులైపోతూ ఉన్నారు. ఈ మానవులు పగ చేత పతనాన్ని తెచ్చుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఈ యొక్క యోసేపు గారి పైన పగబట్టినటువంటి అన్నల స్థితి ఏమైందంటే చివరికి తినటానికి తిండి లేని దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోయారు. చివరికి తమ్ముడే వారిని ఆదుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినది. ప్రియులారా, గమనించండి. అంటే ఇప్పుడు అసూయ వల్ల గాని, కోపం వల్ల గాని, పగ వల్ల గాని ప్రయోజనము లేదు అని వాక్యము స్పష్టంగా మనతో మాటలాడుతూ ఉన్నది. ప్రియులారా, ఈ యొక్క మరొక తల్లిని మనము గమనించినప్పుడు ఆదికాండం 27వ అధ్యాయంలో చూస్తాం మనం 6 నుంచి 10 వచనాల్లో. రిబ్కా తన భర్త అయినటువంటి ఆ భర్త పెద్ద కొడుకుని అమితంగా ప్రేమించాడని అసూయపడిపోయింది. తన గర్భాన పుట్టిన బిడ్డే కదా, తన గర్భాన పుట్టిన బిడ్డను భర్త ప్రేమగా చూసుకున్నాడని అసూయపడిపోయి చిన్న కొడుకు అయినటువంటి యాకోబుని ఎలా పెంచిందండి? ఆయనకి లేనిపోని మాటలు చెప్తూ, లేనిపోని మరి అంశాల పట్ల ఆయన్ని పురికొల్పుతూ చివరికి ఆ యొక్క కొడుకును మోసగాడిని చేసింది. భర్తను మోసము చేసేలాగా కొడుకును తయారు చేసింది. దీని అంతటి కారణం ఏమిటి? ఇస్సాకు ఆమె కొడుకు కాదా? గమనించండి ప్రియులారా, మనం ఒక్కసారి పరిశీలన చేస్తే ఆ యొక్క రిబ్కా చేసినటువంటి పనిని బట్టి తండ్రి పెద్ద కుమారుణ్ణి, తల్లి చిన్న కుమారుణ్ణి మరి అమితంగా ప్రేమించడానికి కారణం ఏమిటో తెలుసా? కోపము.
ప్రియ సంగమా, ప్రియ విశ్వాసులారా గమనించండి. అంటే ఇక్కడ తన పెద్ద కొడుకైన ఏశావును మోసం చేయటానికి, భర్త అయిన ఇస్సాకును మోసం చేయటానికి రెబ్కా అసూయ కారణంగా కనపడుతూ ఉన్నది. అంటే ఇప్పుడు ఈ అసూయ వల్ల ఏం జరుగుతున్నదంటే కుటుంబంలో బిడ్డలు కూడా భ్రష్టులైపోవట కారణంగా నిలుస్తూ ఉన్నది. ప్రియ సంగమా గమనించండి, ఇక్కడ తల్లికి శాపం వచ్చింది, కొడుకు మోసగాడైపోయాడు అసూయ కారణంగా. మరి అందుచేతనే దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నది, మీలో ఎవరికైనా కోపం ఉన్నదా, మీలో ఎవరికైనా అసూయ ఉన్నదా, మీలో ఎవరికైనా పగ ఉన్నదా? ఒకవేళ ఉంటే వాటిని మీరేం చేయాలట? విసర్జించాలి. విసర్జించాలి అంటే ఏంటి? వదిలేయాలి. ఒకవేళ మనము వాటిని వదలకపోతే ఈ అసూయ అనేది పురాతన కాలం నుంచి కనపడుతూ ఉన్నదండి. మనము ఆలోచించినప్పుడు మొదటి సమూయేలు గ్రంథంలో 18వ అధ్యాయంలో 6వ వచనంలో ఈ యొక్క దావీదు ఫిలిష్తీయుల పైన యుద్ధం చేసి వచ్చినప్పుడు ఈ ఇశ్రాయేలు జనాంగం అన్నారు, దావీదుకి 10,000 స్తోత్రములు అన్నాడు. ఈ జనము ఆయనను పొగుడుతున్న మాటలను విన్నటువంటి రాజైన సౌలుకు అసూయ వచ్చేసింది. రాజుని నేను కదా, నన్ను ఎవరో పొగటం లేదు, దావీదును పొగుడుతున్నారు అని. మరి దావీదు ఏం చేశాడు? విజయం పొందుకొచ్చాడు, యుద్ధంలో గెలుచుకొచ్చాడు. అది తప్ప? అందుకు 10,000 స్తోత్రములు అని పొగిడినందుకు గాను ఆ యొక్క సౌలుకి ఏం కలిగిందంటే అసూయ వచ్చేసింది. ఈ లోకంలో కూడా అంతే. పెద్ద కోళ్ళ మంచిది అన్నామనుకోండి, చిన్న కోళ్ళకి వచ్చేది అసూయ. నా చిన్న కుమారుడు బాగా పనిచేస్తున్నాడు అన్నాం అనుకోండి, పెద్ద కుమారుడికి అసూయ వచ్చేస్తుంది. తప్పిపోయిన కుమారుడి విషయంలో కూడా అదే జరిగింది. పాపం వాడు చెడిపోయాడు, పాడైపోయాడు అని చెప్పి, నా చిన్న కుమారుడు చచ్చిపోయి బతికాడని చెప్పి తండ్రి పరుగెత్తుకుని వెళ్ళి కౌగులించుకుని ముద్దాడి ఆయన కోసం విందు ఏర్పాటు చేసి రింగు తొడిగినందుకు పొలంలో నుంచి వచ్చిన పెద్ద కొడుకు కోపం వచ్చేసింది. అరేరే, నేను ఇన్ని రోజుల నుంచి నీ దగ్గరున్నానే, మరి వాడేమో తీసుకెళ్ళి ఆ పొలం పాడు చేసుకుని వచ్చాడు, అమ్మేసుకుని వచ్చాడు కదా, నేను నీ పొలాన్ని ఇంకా అభివృద్ధి చేశాను కదా, నీతో పాటు వ్యవసాయం చేస్తున్నాను కదా, నువ్వు ఎప్పుడన్నా నాకు ఉంగరం పెట్టావా, ఎప్పుడన్నా ఫంక్షన్ చేసావా అని పెద్ద కుమారుడికి కోపము, అసూయ, పగ వచ్చేసినాయి. చిన్నబుచ్చుకున్నాడట. అంటే ఏమిటి? దాని మనసులో ఏమున్నది ఆయనకి ఇప్పుడు? అసూయ, ద్వేషం, పగ. నాకు చేయకుండా మా తమ్ముడికే చేశాడు అని. అంటే ఇప్పుడు రక్త సంబంధికుల మధ్య ఇవి జరుగుతున్నాయి ఎక్కువగా. కాబట్టి ఈ రక్త సంబంధికుల మధ్య సంబంధాలు చెడిపోతూ ఉన్నాయి. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, చివరికి యేసుక్రీస్తు ప్రభువు పైన కూడా అసూయ వద్దట. మార్కు సువార్త 27వ అధ్యాయంలో మనము గమనించినప్పుడు 18వ వచనం మాటలు మనకు తెలియపరచబడుతూ ఉన్నవి. అంటే మనుష్య కుమారుడిగా ఈ లోకములోకి వచ్చినటువంటి దేవుని పైన కూడా అసూయ మనుషులకు ఉంది. దేవుణ్ణి కూడా వదలట్లేదు ఈ అసూయ. ప్రియులరా గమనించండి. మరి ఎందుచేత ఈ అసూయ, కోపం, పగ మనిషి పెంచుకుంటూ ఉన్నాడు? దానివల్ల ఏమీ కలిసి రాదని తెలిసినప్పటికీ కూడా దానివల్ల నీ శరీరానికి నష్టము జరుగుతుంది, నీ మనసుకి ఇబ్బంది కలుగుతుంది అని తెలిసినా కూడా ఈ మానవుడు అసూయ, కోప, ద్వేషాలను వదలలేకపోతూ ఉన్నాడు. చూడండి, ఈ కోపంతో, పగతో రగిలిపోయేవాడికి నిద్ర పట్టదిక. నన్ను అలాగన్నాడు, ఇలాగన్నాడు, అలా చేశాడు, ఇలా చేశాడని నిద్ర పట్టకుండా పడుకుంటాడు. ఈ నిద్ర ఎక్కువగా లేకపోతే మనిషికి అనారోగ్యం వస్తుంది. అది ఎవరు తెచ్చుకుంటున్నారు అంటే కేవలము మనుష్యులు తాము కల్పించుకున్న ఈ కోపముల చేత, పగల చేత ఈ అనారోగ్యాలు తెచ్చుకుంటూ ఉన్నారు.
అంతేకాదు ప్రియులరా, దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. సామెతల గ్రంథం 14:30 ఏమనో తెలుసా? ఎవరైతే ఈ అసూయ చేత మగ్గిపోతూ ఉంటారో, ఎవరైతే ఈ కోపము పగ చేత మరి పరుగులు పెడుతూ ఉంటారో, వారి శరీరము సాత్వికమైన మనసు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. ఏమిటండి? ఎందుకు ఎముకలకు కుళ్ళు వస్తుందంటే మత్సరం, కోపం, అసూయ, పగ మనిషిని అనారోగ్యానికి గురి చేస్తూ ఉన్నది. యోబు గ్రంథంలో 5:2 కూడా చెప్పబడుతూ ఉన్నది, ఇదైతే ఈ అసూయ, కోపము, పగను పెంచుకొని బతుకుతారో ఈ మానవులు, ఈ మనుషులు, వారి స్థితి ఎలాగున్నదో చూద్దాం. యోబు గ్రంథం 5:2 మూడులు నశించెదరు, ఏమి లేని వారండి, బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. అందుకనే అసూయ విడిచిపెట్టండి అని వాక్యం చెప్తూ ఉన్నది. కోపాన్ని విడిచిపెట్టండి అని వాక్యం చెప్తూ ఉన్నది. పగలు ప్రతీకారాలు వదిలేయండి అని వాక్యం చెప్తూ ఉన్నది. ఎంతకాలము పగతో బతుకుతారు? ఈ పగ చేత ఒకరిని ఒకరు నరుక్కోవటం వల్ల ఏమిటి ప్రయోజనం? ఇద్దరు వ్యక్తుల మధ్య పగ ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి ఒక వ్యక్తిని నరికేశాడు అనుకోండి, నరికిన వ్యక్తి జైల్లో ఉంటాడు, నరకబడిన వ్యక్తి చనిపోతాడు. రెండు కుటుంబాలు కూడా రోడ్డున పడతాయి. ఎందుకని? ఆ యొక్క కుటుంబ యజమాని లేకపోతే కుటుంబానికి జీవనాధారం ఏది? మరి కుటుంబానికి భార్య బిడ్డలను నీవు రోడ్డు పైన వదిలేయటానికి పగన పెంచుకోవటం అవసరమా? అది ప్రూవ్ అయితే మరణశిక్ష విధిస్తారు కోర్టు వారు. నీకు మరణశిక్ష కలుగుతుంది, ఇక్కడ మరణిస్తాడు. మరి నీ భార్య బిడ్డల పరిస్థితి ఏమిటి? ఎందుకు నీకు ఈ పగ? ఏం సాధిస్తావు పగ పెంచుకొని? ఒక వ్యక్తిని పగ పెంచుకొని ఒక వ్యక్తిని పాడు చేయాలని చూస్తే నువ్వే పాడైపోతావు. దేవుని వాక్యం హెచ్చరిక చేస్తూ ఉన్నది. ఒక వ్యక్తి పైన కోపము పెంచుకుని ఆ కోపములో ఆ వ్యక్తిని ఏదైనా చేస్తే నీ కుటుంబ పరిస్థితి ఏమిటి? ఈ అసూయతో నీవు నలిగిపోతూ, అయ్యో వారు ఎలాగైపోయారు, అయ్యో వీరు ఎలాగైపోయారు. ఎందుకు నీకు ఈ అసూయ? ఇప్పుడు దేవుడు పిల్లల్ని ఇస్తే ఆ లేయాకు బిడ్డలు కలిగారు. దేవుడు లేయాకు బిడ్డలు ఇవ్వటం తప్ప చెల్లెలు అక్క పైన అసూయ పడిపోయింది. దేవుడు ఆ యొక్క ఏబేలు అర్పణ అర్పించడం తప్ప, అంగీకరించడం తప్ప, అంగీకరించినందుకు గాను తమ్ముడు పైన అన్న పగ పెంచుకుంటున్నాడు, అసూయ పెంచుకుంటున్నాడు. మరి చూడండి ప్రియులారా, కోపాన్ని పెంచుకుంటూ ఉన్నాడు. ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా, చూడండి, ఎవరైతే అసూయ ద్వేషాలతో పగలతో బ్రతుకుతారో, కోపాలతో జీవిస్తారో వారి ఎముకలు కుళ్ళిపోతాయి. అంతేకాదు, యోబు గ్రంథంలో సెలవిచ్చిన రీతిగా అలాంటి వారు చచ్చిపోతారు అని రాయబడింది. ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా, ఆలోచన చేయండి. దేవుని వాక్యము మనందరితో మాట్లాడుతూ ఉన్నది. ఈ లోకములో మనుష్యులు ఎలాగున్నారో ఆ యొక్క వ్యక్తులను మనము చూడటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. మరి మన జీవితంలో ఒకవేళ ఈ అసూయ ఉంటే, మన బ్రతుకులో ఈ కోపం ఉంటే, మన కుటుంబంలో ఈ పగలు ప్రతీకారాలు ఉంటే, మన పరిస్థితి కూడా ఇలాగే దిగజారిపోతుంది. కావున దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. గలతీ పత్రిక 5:26 చదవండి. గలతీ పత్రిక 5:26 ఒకసారి మనము చదువుకున్నదాం. చదవండి. చూడండి, ఒకరినొకరము వివాదము లేపకయు ఒకరి యందు ఒకరు అసూయ పడకుండా ఉండాలి. అంటే ఇప్పుడు ఏమిటి? అసూయ పడకుండా ఉండాలి. అసూయ అనేది నీ మనసులోకి రానివ్వకూడదు. ప్రియులారా, గమనించండి, ఒకరిపై ఒకరు అసూయ పడకూడదు. నిజమే, దేవుడు వారిని ఆస్వాదించాడు, ఆ దేవుని చిత్తం.
వారిని చూసి నువ్వెందుకు అసూయపడిపోవటం? అయ్యో వారు అక్రమంగా అన్యాయంగా అభివృద్ధి చెందుతున్నారంటే అది దేవుడు చూసుకుంటాడు, నీకు సంబంధం ఏమిటి? దేవునికి తెలియదా అది అన్యాయము అక్రమని? దానికో సమయం ఉంటుంది. దేవుని వాక్యం అందుకే సెలవిస్తున్నది, తగిన సమయమందు. నిన్ను హెచ్చించాలంటే తగిన సమయం కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడేమో. అయ్యో ఇంకెప్పుడండి తగిన సమయం అంటే? మరి అబ్రహాం గారు అలాగనుకున్నాడా? అలాగనుకుంటే ఆయన ఏమన్నాడు దేవుడు? నువ్వు వచ్చి ఆకాశం నక్షత్రం లెక్కెట్టు అన్నాడు. ఎవరు లెక్క పెట్టగలరు? అంత జనాన్ని నీకు ఇస్తాను, నీ బిడ్డల్ని ఇస్తానన్నాడు. తీరా చూస్తే 100 సంవత్సరాలు కూడా ఒక బిడ్డ కూడా పుట్టలేదు. మరి ఆయన అన్నాడా? తగిన సమయమందు ఇచ్చిస్తానన్న దేవుడు ఆ తగిన సమయం కొరకు మనము నిరీక్షించేవారిగా ఉండాలి. ఒకవేళ ఆ తగిన సమయం ఇంకా రాలేదనుకోండి, దీని వెనక ఏదో పాపం ఉండి ఉండవచ్చునేమో. నీ తల్లిదండ్రులు చేసిన పాపమేమో, నీ పూర్వీకులు చేసిన పాపమేమో. అది 3-4 తరముల వరకు తగులని వాక్యం చెప్తున్నది కదా, అదేమన్నా మడ్డొస్తున్నదేమో. అది కూడా మనం పరిశీలన చేసుకోవాలి. ప్రియ సంఘమా, ప్రియ విశ్వాసులారా, ఇన్స్టెంట్ అభివృద్ధి అనేది కాదు. చూడండి, ఇప్పుడు అంతా ఇన్స్టెంట్ వచ్చేసినాయి. ఇంట్లో ఎవరైనా దోశలు వేసుకోవటానికి పిండి రుబ్బుతున్నారండి? బయట వచ్చేసింది ఇన్స్టెంట్ పిండి. అది తెచ్చుకోవటం, పిండి అట్టేసుకోవటం సులువు. మరి దేవుని ఆశీర్వాదం అంత ఇన్స్టెంట్గా రాదు. కారణం ఏమిటి? ఒకవేళ నీలో అసూయ ఉన్నదేమో, ఒకవేళ నీలో కోపం ఉన్నదేమో, నీలో పగ ఉన్నదేమో, అది నువ్వు గమనించటం లేదు. వాటిని గమనించి తెలుసుకోవాలి. అయ్యో నేను నా బంధువుల పట్ల అసూయ కలిగి ఉన్నాను అని నువ్వు రియలైజ్ కావాలి. అలా రియలైజ్ కాకోకుండా దేవుడు నన్ను ఆశీర్వదించట్లేదు, దేవుడు నన్ను ఆశీర్వదించట్లేదు, దేవుడు నన్ను ఆశీర్వదించట్లేదు అనుకోకూడదు. దేవుని పిల్లలారా, గమనించండి, దేవుని వాక్యం స్పష్టంగా రూఢిగా మాట్లాడుతున్నది, ఒకరి యందు ఒకరు అసూయ పడకూడదు. అంతేకాదు, కీర్తన గ్రంథం 37:8 గమనించినప్పుడు చాలా స్పష్టంగా దేవుని మాట మనందరితో మాట్లాడుతున్నది. ఏమని మాట్లాడుతూ ఉన్నది చూడండి, గట్టిగా చదవండి. కోపము ఏం చేయాలట? మానుము. కోపము మానుము. ఆగ్రహము విడిచిపెట్టు. ఆగ్రహమును విడిచిపెట్టాలి. మరి విడిచిపెడుతున్నారా? అసూయను విడిచిపెట్టమంటున్నారు, కోపాన్ని మానేయాలంటున్నారు, ఆగ్రహాన్ని విడిచిపెట్టమంటున్నారు. కోపము కంటే ఆగ్రహం ఇంకా పెద్దది. కోపం అనుకోండి, కోపం అంటే ఎలాగుంటుందంటే, ఒకవేళ మీ యొక్క కుమారుని ఏదన్నా వస్తువు కొనుక్కురమ్మని పంపించినప్పుడు ఆ యొక్క బాలుడు ఆ యొక్క 10 రూపాయలతో బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కుని వచ్చి మీరు తీసుకురమ్మన్న వస్తువుకు తేలినప్పుడు మీరు, ఎరా నేను తీసుకురాలేదు నువ్వు అని కోప్పడుతూ ఉంటారు. ఎందుకని? 10 రూపాయలకి సంబంధించిన వస్తువు తేలేదని. ఒకవేళ మీ అమ్మాయి 2 కాసుల బంగారపు గొలుసు మెడలో వేసినప్పుడు ఆ 2 కాసుల గొలుసును ఆమె తెలియక పారేసింది అనుకోండి, కోప్పడతారా? ఆగ్రహపడతారా? ఎందుకని అని అంటే, అక్కడ దాని విలువ పెరిగింది. 2 కాసులు ఇప్పుడు 2 లక్షలు అయింది. 2 లక్షల విలువ గల వస్తువుని పారేసింది అని మీలో కోపము కట్టలు తెంచుకుంటుంది. అదే ఆగ్రహం అంటే. ఈ కోపానికి సూపర్లేటివ్ డిగ్రీయే ఆగ్రహము. కాబట్టి ఆ 2 కూడా వదిలేయాలని వాక్యం చెప్తూ ఉన్నది. కోపము మానుమో, ఆగ్రహమును విడిచిపెట్టుమో. ఒకవేళ నీ విడిచిపెట్టలేదనుకోండి, వీటి వల్ల నీకు అనేకమైన అనర్థాలు వస్తాయి. వాక్యం సెలవిస్తున్నది సామెతల గ్రంథం 29వ అధ్యాయం. సామెతల గ్రంథం 29వ అధ్యాయంలో చూడండి, ఒకసారి మనం పరిశీలన చేద్దాం. 22వ వచనాన్ని చదువుదాం. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 22వ వచనం.
కోపిష్ఠుడు కోపిష్ఠుడు కలహము రేపును కలహము రేపును ముంగోపి అధికమైన దృశ్యాలు చేయను. ఏం చేస్తాడండి? దుష్క్రియలు చేయను. ఈ కోపం ఉన్నవాడు ఏం చేస్తాడంటే గొడవలు తెచ్చి పెడతాడు. కలహము ఏం తెచ్చి పెడతాడండి? కోపం ఉన్నవాడు ప్రతిదీ గొడవలు ఇంట్లోకి తీసుకొస్తాడు. ఆ కోపము చేత మరి ఆ గొడవలన్నీ ఇంట్లోకి తీసుకొస్తాడు. రీసెంట్గా మేము ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ చిన్ని హోటల్లో చేతులు కడుక్కునే దగ్గర ఒక లావాంటి వ్యక్తి ఒక వ్యక్తికి తగిలాడు. అరే నాకు తగులుతావా నువ్వు అని కోపపడిపోయి ఆ వ్యక్తి పైన తిరగబడి కొట్టడం ప్రారంభించాడు. ఇక్కడ జరిగిన తప్పేమీ లేదు, జస్ట్ తగిలాడు అంతే. తగిలినందుకు అతను సారీ చెప్పాడు. అయినా కూడా ఈ వ్యక్తి కోపము పెంచుకుని ఆ వ్యక్తిపై తిరగబడి కొట్టాడు. మొక్క మీద గుద్దేశాడు. ఈలోపు ఇతని వెనక ఉన్న వాళ్ళు నలుగురు వచ్చి ఎవరైతే ముఖం మీద గుద్దిన వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తిని పడపడమని కొట్టేశారు. ఇప్పుడు కోపం ఏం చేసింది? ఇప్పుడు దెబ్బలు తినటానికి, గొడవలు రావటానికి కారణమైంది. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, కోపము మానుము, ఇది గొడవలు తెచ్చి పెడుతుంది. కోపం పనికిరాదు, నిగ్రహము కావాలి, ఆగ్రహం ఉండకూడదు. దానివల్ల పైకి నీతో బాగా మాట్లాడుతున్నప్పటికీ నీ మీద లోపల అసూయ, ద్వేషం, కక్ష పెంచుకుంటూ పోతారు. దానివల్ల ఎప్పుడో చోట ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఈ మానవుడు కోపమును మానాలి, అసూయను విడనాడాలి అని వాక్యము ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా, ఆలోచన చేయండి. ఒకవేళ మన బ్రతుకులో అసూయ ఉందేమో, మన జీవితంలో కోపం ఉన్నదేమో, మన కుటుంబంలో పగ ఉన్నదేమో గమనించుకోండి, పరిశీలన చేసుకోండి. వాటిని వదిలేయాలి. ఎందుకు వదిలేయాలి అని అంటే మూలవాక్యములో మనము చదువుకున్నాము. ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయంలో 30వ వచనములో ఏమన్నా తెలుసా? దేవుని పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచకుడే. ఇవన్నీ ఉంటే దేవుణ్ణి మీరు దుఃఖపరుస్తారు. ఏముంటే? ఈ అసూయ ఉంటే, ఈ కోపం ఉంటే, ఈ పగ నీలో ఉంటే దేవునికి నీవు దగ్గరికి రాలేవు. దేవుని నీవు దుఃఖపరిచేవానిగా ఉంటావు. కాబట్టి సమస్తమైన ద్వేషమును, సమస్తమైన కోపమును, సమస్తమైన క్రోధమును నీవు విసర్జించాలి. ఎందుకు విసర్జించాలంటే ఈ విసర్జించకపోతే మనము గొడవలకి కారణం అవుతాం. ఈ విసర్జించకపోతే మనకు శత్రువులు ఎక్కువ పెరిగిపోతూ ఉంటారు. కాబట్టి వాటిని వదిలేయాలి. అంటే ముఖ్యంగా దేవునికి కోపము తెచ్చేవారిగా ఉంటాం. అదే దేవుని వాక్యంలో సెలవిస్తున్నది, దేవుని దుఃఖపరిచేవారిగా ఉంటాం. ఈ అసూయ, కోపం, పగ ఉంటే. అంతేకాదు ప్రియులరా, అది మన శరీరానికి కుళ్ళును తెచ్చి పెడుతుంది. అకస్మాత్తుగా మనం చచ్చిపోవటానికి కారణమవుతుంది. మరి ముఖ్యంగా దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నది 2వ కొరింథీ పత్రికలో 12వ అధ్యాయంలో 19 నుంచి 21 వచనాలు చదివినప్పుడు, మీరు క్షేమాభివృద్ధి పొందడానికి, మీరు శరీరము కొల్లబెట్టుకోవటానికి సంసిద్ధులుగా ఉండకుండా ఉండాలి అని అంటే ఈ అసూయ, పగ, ద్వేష, కక్షలన్నీ వదిలేయాలి అని వాక్యం చెప్తూ ఉన్నది. నీ ఎముకలకు కుళ్ళు రాకుండా ఉండటానికి, నువ్వు అకస్మాత్తుగా చచ్చిపోకుండా ఉండటానికి వీటిని వదిలేయాలని చెప్తున్నది. ఒకవేళ నీవు ఈ వదిలేస్తే నీకు క్షేమాభివృద్ధి కలుగుతుంది అని వాక్యంలో రాయబడి ఉంది. చదవండి 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో 19 నుంచి 21 వచ్చిన వరకు చదవండి. చదవండి.
మేమింతవరకు ఆ, మా విషయమే మీకు సమాధానము చెప్పుకొనుచున్నామని ఆ, మీకు తోచినేమో ఆ, దేవుని ఎదుటనే క్రీస్తునందు మాట్లాడుచున్నాము. ఆ. ప్రియులారా, ప్రియులారా, మీ క్షేమాభివృద్ధి కొరకు మీ క్షేమాభివృద్ధి కొరకు ఇవన్నీ ఇవన్నీ చెప్పుచున్నాము. చెప్పుచున్నాము. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు ఆ. మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో అనియు ఆ, నేను మీకు ఇష్టడుగాను ఉండనేమో అనియు ఆ. ఒకవేళ కలహమును అసూయను కలహమును అసూయను క్రోధములను క్రోధములను కక్షలను, కక్షలను గడ్డములను ఆ. గుసగుసలాడుటను పుష్కొచ్చలాటను పొంగుటలను ఆ. అల్లరులను అల్లరులను ఉండునేమోననియు ఉండునేమో అని నేను మళ్ళా వచ్చినప్పుడు నేను మరలా నా వచ్చినప్పుడు దేవుడు నా దేవుడు మీ మధ్యనున్న మీ మధ్యలో ఉన్న చిన్నబుచ్చునేమోననియు చిన్నబుచ్చునేమో. అందుచేత అందుచేత నీవు నీ అసూయను వదిలేయాలి. అందుచేత నీవు నీ కోపమును వదిలేయాలి. అందుచేత నీవు నీ పగను వదిలేయాలి. నన్నేదో అన్నాడని నువ్వు పగ పెంచుకుని ఆ పగ చేత మీరిద్దరు కొట్టుకుని తగలరాని చోట దెబ్బ తగిలి అటువంటి వ్యక్తి చచ్చిపోయి నువ్వు జైలుకి వెళ్ళి నీ బిడ్డల కారత్ అయిపోతే ఎవరికి? అందుచేత నీ క్షేమాభివృద్ధి కొరకు నీకు ఎముకలు కుళ్ళు పట్టకుండా ఉండటమే కాదు, నీవు అకస్మాత్తుగా చచ్చిపోకుండా ఉండటమే కాదు, కానీ నీవు క్షేమాభివృద్ధి పొందుటకు వీటిని వదిలేయాలి. ఏం వదిలేయాలి తెలుసా? అసూయ వదిలేయాలి. ఏం వదిలేయాలి తెలుసా? కోపం వదిలేయాలి. ఏం వదిలేయాలి తెలుసా? పగను వదిలేయాలి. అప్పుడు నీకు క్షేమాభివృద్ధి కలుగుతుంది. అట్టి రీతిగా మీరు ఆలోచన చేయండి. ఎందుకు నీ జీవితము క్షేమాభివృద్ధి కావటం లేదో పరిశీలన చేసుకోండి. ఎందుచేత నీ బ్రతుకులో క్షేమాభివృద్ధి లేదో ఆలోచించుకోండి. అంటే నీ మెదడులో ఏదో అసూయ ఉందేమో, నీ మనస్సులో ఏదో కోపం ఉన్నదేమో, నీ హృదయంలో ఏదో పగ ఉన్నదేమో. వాటన్నిటినీ వదిలిపెట్టండి, లేకపోతే దేవుడు దుఃఖిస్తాడు. దేవుడు బాధపడతాడు. నా బిడ్డలు ఎందుకు ఈ అసూయ పరులు అయిపోయారు? ఎందుకు నా బిడ్డలు ఈ పగ చేత బ్రతుకుతున్నారు? ఎందుకు నా బిడ్డలు ఈ కోపముతో పాపము చేస్తున్నారు అని దేవుడు దుఃఖపడుతూ ఉంటాడు. కాబట్టి మీ క్షేమాభివృద్ధి కొరకు మీరు మీ అసూయ పగ కోపాన్ని వదిలేయండి. మీకు రోగాలు రాకుండా ఉండటానికి అసూయ కోపము పగ వదిలేయండి. అప్పుడు దేవుడు నిన్ను చూసి ఆనందిస్తాడు, నీ పట్ల అమితమైన ప్రేమను చూపుతాడు. లేకపోతే నీకు దూరంగా ఉంటాడని రాయబడింది. ఇప్పుడు చదివిన వాక్య భాగంలో దేవుడు వచ్చినప్పుడంట మీకు దూరంగా ఉంటాడు. ఎందుకు? నీలో ఏముంది? ఇప్పుడు మనిషికి పైకి కనపడకపోయినా కూడా నీ మనసులో ఏముంది? అసూయ. ఈ అసూయ నిన్ను తొలిచేస్తుంది లోపల. కాబట్టి దేవుడు నీకు దూరం అయిపోతూ ఉన్నాడు, దేవుడు దుఃఖిస్తూ ఉన్నాడు. ప్రియ సంగమా, ప్రియ విశ్వాసులారా, గమనించండి. దేవుడు నీ పట్ల ఎంతో ప్రేమ కలిగిన వాడిగా ఉన్నాడు. నీ జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయాలని ఆశతో ఉన్నాడు. కానీ నీకు ఆయనకు మధ్య అడ్డుగోడ కనపడుతూ ఉన్నది. అదే కోపము, అదే అసూయ, అదే పగ అడ్డుగోడగా నిలిచినాయి. వాటిని తీసేయాలి. అందుకే మానేయమన్నాడు. కోపపడుట మానుడి, ఆగ్రహమును విడిచిపెట్టుడి, అసూయను విడిచిపెట్టుడి. అవి విడిచిపెడితే మీకు క్షేమాభివృద్ధి కలుగుతుందని. అట్టి రీతిగా ప్రియ విశ్వాసులారా, యేసు కృపావాక్కు వింటున్న ప్రతి ఒక్కరూ అట్టి రీతిగా మీలో ఉన్న కోపాన్ని వదిలిపెట్టండి. మీలో ఉన్న అసూయ ద్వేషాలను తీసివేయండి. పగను పతనం చేస్తుంది గనక పగను మీలో నుంచి పారదోలండి. అట్టి రీతిగా ప్రార్థనాపూర్వకముగా మీరు ముందుకు నడుస్తూ దేవుడు అనుగ్రహించే దీవెనలకు ఆశీర్వాదాలకు మీరందరూ పాత్రులుగా మిగలాలని తెలియపరుస్తూ ఈ నా కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్. మీ అందరికీ నా వందనములు.